కారణం మనిషి ఆహారం. ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ దాని ఆహారం అప్పుడు ఎంతైతే ఏ ఆహారం అయితే తీసుకుందో అదే ఆహారం ఇప్పుడు తీసుకుంటాం. సపోజ్ గడ్డి తినే జంతువు ఏదైనా గడ్డి తినాలి, దొరకకపోతే చెప్తుంది. అంతేగాని అక్కడ దూడను లేకపోతే ఏదైనా ఒక చంపి తినదు. ఆకలైనా సరే చచ్చిపోవడానికి సిద్ధపడింది, కానీ దాని ఆహారం నుంచి బయటకు రాదు. అదేవిధంగా ఏ జంతువులు ఉన్నాయి కొన్ని మాంసాహారం, పులులు, సింహాలు, ఇవి వేటాడి మాంసమే చెప్పి తప్ప దొరకలేదని చెప్పేసి గడ్డి తినదు. అందువల్లే వాటి లైఫ్ అలాగే నిలబడింది. అది మనిషి తెలివి పెరిగి వీటన్నిటికన్నా తెలివి కలిగిన వాడు ఏం చేస్తున్నాడు, వాటి ఆహారాలను మొత్తం మన ఆహారంగా మార్చుకొని అవి తింటమే కాకుండా అవి కాక వాటి కూడా తింట మొదలుపెట్టాడు. అందువల్లనే మనిషి జీవితకాలం తగ్గిపోయింది. ఆహారం మార్పు వల్లనే ఈ విధంగా జరిగింది. మన తాతలు ముత్తాతల కాలంలో కేవలం పండించిన పంటలు మాత్రమే తినేవాడు. ఈరోజు తయారు చేసిన పంటలు తింటున్నాం, పంటలను కూడా తయారు చేస్తారు. అలాంటి ఆహారాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు మన వయసు ఈ విధంగా తగ్గిపోయింది. కానీ తిరిగి మళ్ళా యథాస్థితికి చేరే అవకాశం లేదా? ఉంది. ఇదే యోగ మార్గం.